మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరింది, ప్రజాభవన్కు చేరుకుంటుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇద్దరు సీఎంల భేటీ జరగబోతోంది. పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. గతంలో కూడా 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడైతే ఏర్పడిందో, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా 10 ఏళ్లుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసినప్పటికీ కూడా దానికి ఒక సొల్యూషన్ అనేది దొరకలేదు. కానీ ఇప్పుడు ఒక అనివార్యత, ఒక అవసరత ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకము అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా నింపడము, ఈ రెండు కూడా టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఉన్నాయి. ఆ తర్వాత ఒక 6 అంశాలను ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలు అడుగుతుంది. అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం ఇష్యూని బేస్ చేసుకొని ఆ 7 మండలాలను అడగడం జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి ఓకే చేస్తారా? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్నం కావచ్చు, అలాగే మచిలీపట్నం ఉన్నటువంటి పోర్టు కావచ్చు, వీటిలో కూడా కొంత భాగస్వామ్యం అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ బకాయిలకు సంబంధించి 24,000 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ బకాయిని చెల్లించవలసిందిగా కోరే ఒక డిమాండ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు అనేక రకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇద్దరు సీఎంలు భేటీలో ఒక సానుకూలమైనటువంటి ఒక స్టెప్ పడుతుందా? ఫస్ట్ రౌండ్లోనే ఒక అద్భుతాలు జరగకపోవచ్చు. ఫస్ట్ రౌండ్లోనే ఈ టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఉన్న అంశాలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ దొరకపోవచ్చు. కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు జరగడానికైతే మాత్రం ఆస్కారం ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇటు నిధులు కావచ్చు, అలాగే అప్పులకు సంబంధించి కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఈ విభజన హామీలు దాదాపు 10 ఏళ్ళు అయింది. హైదరాబాద్ నుంచి విడిపోయారు. ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా క్యాపిటల్ నిర్మించుకోవాలి. అలాగే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అంతా కూడా ఒక సానుకూలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో కూడా చాలా వరకు కూడా ఖజానా ఖాళీగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా చాలా వరకు నిధులు కావాల్సిన అంశం ఉంది. మరి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు, అంటే ముఖ్యంగా 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి కొంతవరకు విభజనలో చట్టంలో పొందుపరిచినంత వరకు కూడా ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు, అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఈ ఇరు రాష్ట్రాల హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఏపీలో కలిపిన 7 మండలాలకు సంబంధించి కూడా ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హుండీ ఆదాయం కావచ్చు, వాటిలో కూడా భాగస్వామ్యం అడుగుతుంది. అలాగే ఇటు కోస్టల్ ఏరియాకి సంబంధించి కూడా అడుగుతుంది. మరి ఈ కీలక సమావేశంలో ఎటువంటి ముందడుగు పడుతుందన్నది కూడా ముఖ్యంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నదీ జలాల వాటాకు సంబంధించి తెలంగాణ 50% అడుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ అంత ఈజీగా ఒప్పుకుంటుందా? ఎందుకంటే జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు కూడా ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, వీటన్నిటిని పంచుకోవాలని చెప్పేసి రెండు రాష్ట్రాలను విభజించే క్రమంలోనే అక్కడ విభజన చట్ట ప్రకారం, అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అక్కడ పొందుపరిచారు. మరి దాన్ని ఫాలో అవుతారా? ఒకవేళ దాన్ని గనక ఒప్పుకోము అంటే మరి తిరిగి కోర్టు మెట్లెక్కుతారా? ఒక సానుకూల పరిష్కారం దిశగా కాంప్రమైజ్ అవుతారా? రెండు రాష్ట్రాలకు కూడా అవసరత, అనివార్యత ఈ రెండు ఖచ్చితంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు ప్రాంతీయ భావోద్వేగాలని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందా? అలాగే ఇటు తెలంగాణ అడుగుతున్నటువంటి భద్రాచలం 5 గ్రామాలకు సంబంధించి కూడా మరి ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సిన అంశంగా పొలిటికల్ విశ్లేషణలు వినపడుతూ ఉన్నాయి. సీఎంల సమావేశానికి ముందు అక్కడ ఏ అంశాలు ఎజెండాలో ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఒక ఎజెండాను సిద్ధం చేశారు. ఎజెండా ప్రకారమే ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పాలనా పరంగా అటు రాజకీయ పరంగా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది అనుకోవచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు పరిపాలన సుభిక్షంగా సాగాలి, సంక్షేమ పథకాలు అమలవ్వాలి, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా
మరి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా నిధులు కావాలి, అలాగే నీటి కేటాయింపులకు సంబంధించి ముఖ్యంగా ఒక ముందడుగు పడాల్సిన అవసరం ఉంది. అలాగే పరిపాలనకు సంబంధించి కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పరంగా ఈ భేటీకి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే గతంలో కూడా 2014లో సీఎంలు భేటీ అయ్యారు, 2019లో కూడా కేసీఆర్ అలాగే జగన్ భేటీ అయ్యారు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా సాన్నిహిత్యం కంటే రాజకీయంగా ఉన్నటువంటి ప్రయోజనాలే ముఖ్యం.